ఎప్పుడూ కూడా మనం సమయాన్ని కాలాన్ని వృధా చేసుకోకూడదు. వృధా అంటే ఇప్పుడు ట్రైన్కి ఎలా మిస్ అయిపోతాము, ఒక 10 నిమిషాలు ఎగ్జామ్కి లేటుగా వెళ్ళినా మిస్ అయిపోతాం. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు కాలం గురించి మాట్లాడుకుందాం. కాలం అంటే సమయం, సమయం అంటే టైము, ఏదైనా ఒకటే. కానీ కాలం, సమయం, టైము ఒకటే అయినా దాన్ని రకరకాలుగా కూడా చెప్పుకోవచ్చు. కాలం అంటే 3 కాలాలని, వర్షాకాలం, వేసవికాలం, చలికాలం అని. అలా కాకుండా సమయం అంటే ఉదయం, సాయంకాలం, రాత్రి అని చెప్పుకోవచ్చు. టైం అంటే ఎనీ టైం, దానికి ఇది అది అని ఏమీ లేదు. టైం అంటే 24 గంటలు టైమే, అలా ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం సమయాన్ని, కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఎందుకంటారేమో, జరిగిపోయింది మళ్ళీ తిరిగి రాదు. అది జరిగిపోకుండా మనం దాన్ని వినియోగించుకుంటే మనకి అన్ని రకాలుగానూ ఉపయోగపడుతుంది. అలాగే కాలం మనతో రాదు, మనం కాలంతో వెళ్ళాలి. సమయాన్ని ప్రతి పని చేసుకోవాలి. కాలం కోసం మనం టైం అయిపోతుందేమోనని ఆలోచించాలి. అంతేగాని టైం మన కోసం ఉండదు. వీళ్ళు రాలేదు ఇంకా ఉంటుంది అని ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలి. సమయం అంటే అన్నిటికీ అన్ని రకాలు ఉంటాయి. ఏ సమయంలో ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఎందుకంటారేమో, సమయం తప్పు చేస్తే అది ప్రయోజనం ఉండదు. ఈరోజు మనం బయటికి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కాలంటే ఇక్కడ మనం టైంకి క్యాబ్ మాట్లాడుకొని క్యాబ్ వేసుకొని వెళ్ళి స్టేషన్కి వెళ్ళినాక ట్రైన్ ఎక్కాలి. కానీ ఎక్కడైనా ఒక్క 10 నిమిషాలు టైం వేస్ట్ అయిందనుకోండి, ఆ సమయం అక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది. అట్లాగే శాంతం లాస్ట్ టైం దాకా వచ్చేదాకా ఉండి ఏముందులే ఉంటుందిలే అని ఆలోచించుకోకూడదు. సమయం మన కోసం ఆగదు. అలాగే వయసు, సమయానికి ఈ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. ఇప్పుడు 10 ఏళ్ల వయసులో ఆ కాలం అంతా కూడా వాళ్ళు ఆడుకోను, చదువుకోను, అలా వాళ్ళకి ఊహ లేకుండా ఆ 10 సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత చదువుకునే వయసు వస్తుంది. ఆ సమయంలో కరెక్ట్గా మనం చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోవాలి. లేదంటే జీవితం వృధా అయిపోతుంది. అలాగే ప్రతిదానికి సమయానికి సమయం ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మ్యారేజ్ అనుకోండి, జాబ్ అనుకోండి, ఏదైనా సరే సమయానికి జాబ్ వచ్చింది, మనం ఆ టైంకి కరెక్ట్గా వెళ్ళలేకపోతే ఆఫీసులో ఊరుకోడు. అక్కడ కూడా సమయం కరెక్ట్గా ఉండాలి కదా, టైము. అలాగే పెళ్ళి అవుతుంది, పెళ్ళి చేసుకుంటారు. అప్పుడు కూడా ఇది మన సొంత జీవితం అనుకోవటానికి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు చేయటానికి. అప్పుడు పనులు కూడా ఏ సమయంకి చెయ్యాలో ఆ సమయంకే చెయ్యాలి. సమయానికి ఎంత విలువ ఉందో చూడండి. ఇప్పుడు టైంకి ఇంటికి రావాలి, పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి.
ఇప్పుడు ఏమాత్రం లేట్ అయినా పిల్లలు లేకపోతే భార్య ఊరుకోదు. పిల్లలు ఉన్నారనుకోండి, మీకోసం మీ పిల్లలు ఎదురు చూస్తారు రాలేదని. అదేవిధంగా ఇంకా కొంచెం వయసు అయినాక ఆ సమయం చాలా టెన్షన్లతో ఉంటుంది. పిల్లలు చదువులకు వచ్చారనుకోండి, వాళ్ళని చదివించాలి అని ఒక సంవత్సరం గడిచిపోయిందనుకోండి, మీరు ఆ టైంకి మీరు జాయిన్ చేయలేకో పరిస్థితుల వల్ల వాళ్ళు అందుబాటులో లేకో ఏదో ఒక విషయంలో మిస్ అయిపోయారనుకోండి, ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. పిల్లలకి పెళ్లి చేయాలని, మంచి సంబంధాలు చూడాలని, ఆ సమయం కూడా కరెక్ట్ టైంకే జరగాలి. ఏదైనా సరే ఆఖరికి మన చావైనా సరే ఆ మరణం వచ్చేదాకా ఆగాలి మనం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అలా అని మనం ముందెడదామన్నా సమయం రాంది అది జరగదు. కాబట్టి సమయం అనే విషయంలో చాలా బాధ్యతగా ఆ సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కాబట్టి మనం ఎవరైనా సరే టైం ప్రకారం ప్రతిదీ చేసుకుంటూ, టైం అంటే మన జీవితం అనుకొని దాన్ని మన ఇష్టం వచ్చినట్టు కాకుండా చాలా క్రమశిక్షణగా, అది ఎంత క్రమశిక్షణగా కాలం తిరుగుతూ ఉంటుందో మనం కూడా దాని చుట్టూతో అలానే తిరుగుతా మనం ప్రతిదీ నెరవేర్చుకోవాలి. సమయం దాటిపోయినాక చేతులు ఉంచి మళ్ళీ చేతిలోకి రాదు. కాబట్టి సమయం అంటే ఏముందలే అనుకోకూడదు. సమయం ఏ వయసుకు ఆ వయసు సమయం కేటాయింపు ఉంటుంది. తెలియని వయసులో అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి పిల్లలకి మనం బాధ్యత తీసుకొని టైం ప్రకారం చేయాలి. అట్లాగే ఏ వయసులో అయినా సరే వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా సమయం ప్రకారం వాళ్ళు నడుచుకున్నట్టయితే జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది. సమయం తప్పి చేసామనుకోండి అంతా వృధా అయిపోతుంది. అది ఎందుకంటారేమో. ఇప్పుడు వృధా అంటే ఇప్పుడు ట్రైన్కి ఎలా మిస్ అయిపోతాము, ఒక 10 నిమిషాలు ఎగ్జామ్కి లేటుగా వెళ్ళినా మిస్ అయిపోతాం. పెళ్లి ముహూర్తం కనుకుండి టైంకి వెళ్ళలేకపోతే పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగే సమయాన్ని ప్రతి విషయంలో కూడా సమయాన్ని పాటించాలి మనం. కాబట్టి నేను కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోను. ఇక ముందు సమయం అంతా మీకోసమే వెచ్చిస్తాను. మీకు నేను చెప్పిన ప్రతి దాంట్లో ఎవరో కనీసం ఒక్కళ్ళైనా వాళ్ళకి నేర్చుకునే అవకాశం ఉంటుందేమోనని ఆశతో చెప్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీకు నచ్చలేదో ఏదైనా విమర్శన ఉంటే కామెంట్ చేయండి. నేను ఇలాగే నాకు ఖాళీ ఉన్న సమయాన్నంతా మీకోసం చెప్తాను. నా మనసులో మాటలు మీకు కనీసం అందుకుంటాయి అనే విషయంతో నేను ఈ పనిని మొదలుపెట్టాను. ఓకే.